కర్నూలులో ఎస్ఐఆర్ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పటి వరకు 87% వరకు ప్రక్రియ పూర్తి చేశామని మున్సిపల్ కమిషనర్ ఓబులేసు తెలిపారు. బిఎల్ఓ, బిఎల్ఏ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఎస్ఐఆర్ పై పూర్తి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఏ ఒక్క ఓటరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న మున్సిపల్ ఓబులేసుతో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ప్రక్రియను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే బూత్ లెవెల్లో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని కావచ్చు, మిగతా అంశాలను దగ్గరుండి జిల్లా స్థాయి అధికారుల నుంచి ఏదైతే బిఎల్ఓ స్థాయి వరకు కూడా పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. మనతో కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఓబులేస్ గారు ఉన్నారు. సార్, దాదాపు చాలా రోజుల నుంచి ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇంకా 2 రోజులు ఈ ప్రక్రియ అయితే ముగియబోతుంది. దీని గురించి ఇప్పటివరకు ఎంతవరకు మనకు ఈ మొత్తం ప్రక్రియ జరిగిందంటే ఏం చెప్తారు సార్? అందరికీ నమస్కారం. నా పేరు చల్లా ఓబులేసు. నేను 137 కర్నూలు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు. ఇప్పుడు మా కర్నూలు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి చూసినట్టయితే మనం ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు గత జూన్ 15వ తారీఖు నుండి కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ని మనము హౌస్ టు హౌస్ బిఎల్ఓలు వెళ్ళి విజిట్ చేసి వారికి ఫామ్స్ ఇవ్వడం, వారి దగ్గర నుండి ఫొటోస్ కానీ ఇతర డాక్యుమెంట్స్ కానీ లేకుంటే ఫిల్ చేసి తిరిగి ఎన్యూమరేషన్ ఫామ్ని కలెక్ట్ చేయడం, డిజిటైజ్ చేయడం, ఈ ప్రక్రియ సాగుతూ ఉంది. ఇప్పటివరకు చూసినట్టయితే మాకు మార్నింగ్ వరకు చూస్తే 87% మాకు ఫామ్స్ ఇచ్చినటివి తిరిగి వచ్చి డిజిటైజ్ చేశారు. మిగతా 13% సంబంధించి కూడా అందులో చాలా వరకు మేము ఫామ్స్ ఇచ్చినప్పటికీ ఇంకా కొంతమంది మనకు ఫామ్స్ సబ్మిట్ చేయలేదు. అలాగే కొంతమంది ఇంకెవరైనా ఫామ్స్ అందనటువంటి వాళ్ళ కోసం కానీ ఫామ్స్ తిరిగి కలెక్ట్ చేసుకోవడం కోసము, ముఖ్యంగా ఎంప్లాయీస్ కానీ షాప్స్లో పనిచేసే వాళ్ళు కానీ మామూలు రోజుల్లో సమయానికి బిఎల్ఓ వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర ఉండకపోవడం కానీ వారు నేరుగా బిఎల్ఓకి తెచ్చి ఇవ్వడానికి టైం లేనటువంటి వాళ్ళ కోసం కానీ ఎలక్షన్ కమిషను నిన్న ఈరోజు 2 days మనకు ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాల్లో బిఎల్ఓస్ అక్కడే కూర్చొని ప్రత్యేక శిబిరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా మనం మన కర్నూలు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 258 పోలింగ్ స్టేషన్స్లో కూడా నిన్న ఈరోజు కూడా ఈ యొక్క ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ 9 o'clock నుండి సాయంత్రం 6 o'clock వరకు కూడా బిఎల్ఓలు అందరూ ఇక్కడే ఉంటున్నారు. నిన్నటి రోజు కూడా దాదాపు 14,000 మంది ఓటర్స్ ఫామ్స్ని ఇక్కడ బిఎల్ఓలకి శిబిరాల్లో సబ్మిట్ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా 2002 క్రైటీరియా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది సార్. దానికి ముందు చాలామంది దగ్గర అంటే మీరు 87% చెప్తున్నారు, కొంతమంది దగ్గర ఏదైతే పాత ఓటర్ ఐడి కార్డు ఉండడం వల్ల దీన్ని ఎలా చూస్తారు సార్? యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ దగ్గర ఐడి కార్డు 2002 ఏమి ఉండక్కర్లేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమి డీటెయిల్స్ లేకపోయినా ఈరోజు ఓటర్ డీటెయిల్స్ ఉన్నట్టయితే వాళ్ళు బిఎల్ఓని సంప్రదిస్తే శిబిరంలో బిఎల్ఓనే కనిపెడతారు. వాళ్ళకి ఆ ఓటర్కి 2002 నాటికి ఓటు హక్కు గల వయసు ఉంటున్నట్టయితే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు అప్పుడు ఎక్కడ నివసించే వాళ్ళు, ఏ కాన్స్టిట్యున్సీలో ఉండేవాళ్ళు, ఏ జిల్లాలో, ఏ స్టేట్లో, భారతదేశంలో ఎక్కడున్నా కూడా వారి వివరాలు తీసుకొని సెర్చ్ చేసి అప్పటికి వారికి ఓటు హక్కు ఉన్నటువంటి వివరాలని బిఎల్ఓనే తెలుసుకొని దాన్ని ఫిలప్ చేస్తాడు. ఓటర్కి తెలియకపోయినా కూడా పర్వాలేదు. అట్లాగే వారికి అప్పుడు ఓటు హక్కు లేదనుకోండి, అంత వయసు లేదు అప్పటికి, వారి పేరెంట్స్ కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళు అప్పుడు 2002 నాటికి ఏ స్టేట్లో, ఏ జిల్లాలో, ఏ కాన్స్టిట్యున్సీలో నివసిస్తున్నారో కనుక్కొని వారి యొక్క వివరాలను కూడా తీసుకొని వారిని ఫ్రోజనీ చేయడం జరుగుతుంది. నేరుగా ఓటర్కి 2002 నాటికి ఓటు ఉంటే ఆ ఓటు వివరాలని, లేదా వారి పేరెంట్స్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ సంబంధించినటువంటి ఓటు వివరాలని బిఎల్ఓనే సెర్చ్ చేసి ఓటర్తో ఇంటరాక్ట్ అయ్యి ఆ యొక్క ఫారంని ఫిలప్ చేసి ఫోటో తీసుకొని వారి దగ్గర సిగ్నేచర్ తీసుకుని డిజిటైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఓటర్లు ఎవరు కూడా మా దగ్గర 2002 ఓటు మాది కానీ, మా పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ వివరాలు లేవని భయపడక్కర్లేదు. మీరు బిఎల్ఓ దగ్గరికి సంప్రదిస్తే బిఎల్ఓనే ట్రేస్ చేసి వాటి వివరాలని ఫిలప్ చేసి డిజిటైజ్ చేయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే కొత్త జనరేషన్ వారికి ఓటు హక్కు కల్పించే అవకాశం దీనిలో ఉంది సార్? ఎస్, ఇప్పుడు కూడా ఇప్పటి వరకు ఎవరికైతే ఓటు లేదో 18 సంవత్సరాలు దాటినటువంటి ఈ జూలై 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు దాటినటువంటి అందరూ కూడా ఇప్పటివరకు ఓటు హక్కు లేనటువంటి వాళ్ళకి ఫామ్ 6 మీరు ఇప్పుడు పెట్టుకునే అవకాశం ఉంది. ఈ డ్రైవ్లోనే బిఎల్ఓలకి మనము ఎంటీ ఫామ్ 6 కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు డిక్లరేషన్ ఫారం ఇవ్వడం జరిగింది. ఎవరైనా వాళ్ళ ఇంట్లో 18 years జస్ట్ 1వ తారీఖు నాటికి వచ్చి ఓటు హక్కు పొందేందుకు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే అక్కడికక్కడే వారికి కూడా ఫారం ఇచ్చి ఫిలప్ చేసుకొని వారిని కూడా ఈ యొక్క డ్రాఫ్ట్లోకి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా చాలా రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ పేరు చెప్పి చాలా ఓట్లు తొలగించారని చెప్పి చెప్తున్న పరిస్థితి ఏది? మన దగ్గర అట్లాంటి సిచ్యువేషన్ ఉందా సార్? ఇప్పుడు ఒకటి ఎలక్షన్ కమిషన్ ఉద్దేశము నిజమైనటువంటి ఓటర్లను తొలగించడం కోసం కాదు ఈ ప్రక్రియ చేస్తున్నటువంటిది. ఎవరైతే చనిపోయారో
ఎవరికైతే ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయో, ఎవరైతే ఆ పోలింగ్ స్టేషన్ ఏరియాలో కాకుండా వేరే చోటికి మైగ్రేట్ అయిపోయి శాశ్వతంగా వేరే చోట స్థిరపడి అక్కడ వేరే ఓటు హక్కు పొందారో అటువంటి వాళ్ళవన్నీ కూడా గుర్తించి చెక్ చేసి ప్రాపర్గా అవి నిజంగా చనిపోయి ఉంటే, నిజంగా ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే, నిజంగా ఇక్కడ నుండి శాశ్వతంగా వలస వెళ్ళిపోయి ఉంటే అటువంటి వాళ్ళని గుర్తించి తొలగించే కార్యక్రమం ఇది. కాబట్టి ఎవ్వరూ ఆందోళన చెందక్కర్లేదు. నిజమైనటువంటి ఓటు ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడే నివాసం ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు ఓటు కూడా తొలగించబడదు. ముఖ్యంగా ఏదైతే ఓటర్గా ఉన్న వారిది ఏదైతే పూర్తిస్థాయి ఆధారాలు అందిస్తే ఆ ఓటుని నమోదు చేస్తామని చెప్పి, ఏదైతే కొత్తగా ఉన్న ఓటర్లు కూడా ఈ డ్రైవ్లో ఏదైతే ఓటు హక్కును నమోదు చేసుకుంటే వారికి కూడా ఓటు హక్కు కల్పించే అవకాశం ఉందని చెప్పి మున్సిపల్ కమిషనర్ ఓబులేష్ చెప్పిన పరిస్థితి ఉంది. కర్నూలు నుంచి కెమెరా పర్సన్ రామోన్తో శివరాజ్ కుమార్, హెచ్ఎం టీవీ.